ఎస్, దుబాయ్లో ప్రోగ్రామ్ అయిపోయిందండి. డైరెక్ట్గా చైనాకి వెళ్తున్నాము. సో మా బ్యాచెస్ అంతా వీళ్ళంతా ఎంజాయ్ చేసాం బాగా. ఇంకా స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడే స్టార్ట్ అయినామండి చైనాకి. సో షిప్ వచ్చి 50 to 80 నాటికల్ మీటర్లో వెళ్తూ ఉందండి. చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. సో మీరు ఒకసారి సౌండ్ వినండి. సో మీకు అర్థమైంది అనుకుంటా ఎంత ఫోర్స్లో వెళ్తుంది చూడండి. ఫుల్ గాలి స్పీడ్ అవ్వదు అనమాట. సో వెళ్తూ ఉంటే పెద్ద కంటైనర్ ఒక ఆపోజిట్ వెళ్తూ ఉంది. ఫుల్ లోడ్లో వేసుకువెళ్తుందండి. జూమ్ చేస్తాను చూడండి. దాని పక్కనే కూడా చూడండి, దాని పక్కనే పిరమిడ్ లాగా ఉన్నాయి కదా, అది వచ్చి మలేషియా అండి. మనకు తెలుస్తుంది ఇవి మలేషియా ఐలాండ్స్ ఇవంతా. బాగా చూడండి. మనం ఎటు వెళ్ళలేము, ఎందుకంటే సీమెన్ కదండి, ల్యాండ్ కలవలేదు. వెళ్తూ ఉంటే ఇదొకటి ఏదో మాకు ఫాస్ట్గా వస్తుంది, మాతో పాటు పోటీగా నువ్వా నేను అన్నట్టు. ఇది జనరల్ కార్గో లేకుంటే బల్క్ కెరీర్ లేకుంటే పైపులు ఏమీ అర్థం కావట్లేదు. వచ్చేసామండి దగ్గరికి. మలేషియా అనుకుంటా ఇది. సింగపూర్. ఎస్, నంబర్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి చూడండి. సో సింగపూర్ గురించి మీకు కొద్దిగా ఫ్యాక్ట్ చెప్పాలండి, నిజాలు. నంబర్ ఆఫ్ షిప్పింగ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉంది. అసలు బిజినెస్ ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ బాగా వెళ్తుందండి సింగపూర్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎర్లీగా మార్నింగ్ అవుతుంది, లేట్గా ఈవినింగ్ అవుతుందంట. ఇది స్పెషాలిటీ చూడండి. ఐలాండ్ ముందుంది, బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇంకా క్లారిటీ కనపడలేదు. జూమ్ చేద్దాము ఒక నిమిషం. చూసారా, 3 బిల్డింగ్ లాగా ఉండి పైన ఏదో పళ్ళు వేసినట్టున్నారు చూడండి. లెఫ్ట్ సైడ్ ఒకటి, అది వచ్చి శాండ్ స్కై పార్క్ అంట. దాని రైట్ సైడ్ వచ్చి పెద్ద వీల్ లాగా కనపడుతుంది చూడండి. అది వచ్చి సింగపూర్ స్పెషల్ ఫ్లైయర్ అంట, దాన్ని వీల్ అంటారు అన్నమాట. ఇది వచ్చి 45 కిలోమీటర్ల దూరంలో అయినా సరే కనపడుతుందండి. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఇది 2008లో లాంచ్ చేశారంటండి. అలాంటి ప్రపంచంలో నెంబర్ 165 మీటర్స్ ఉంటుందండి. మనం వెళ్ళాలి. బాగా చూడండి. యాక్చువల్గా ఇది 3 కిలోమీటర్స్ సిటీస్ని అంత ఆక్యుపై చేస్తున్నారండి ఆ వీళ్ళు. కదండి, ల్యాండ్ మీదకి వెళ్ళాలంటే కష్టం. మనది నాన్ స్టాప్ దుబాయ్ టు చైనా వెళ్ళిన తర్వాత అక్కడ ప్రదేశాలన్నీ ఒకసారి క్యాప్చర్ చేద్దాము. ఓకే వ్యూవర్స్, చూశారు కదా. అండ్ బై సింగపూర్ చిన్న కనపడుతుంది లాస్ట్లో. వెళ్ళిపోతున్నాము, పాస్ అయ్యి. సీమెయిన్ లైఫ్ అంటే అంతే అండి. ఇదేంటిది మాతో పాటు మా వెనకంటే వస్తుంది. ఇది క్రూ బోట్ అండి. ఇది క్రూ బోట్. మమ్మల్ని బీట్ చేయలేదండి స్పీడ్లో.
మాది ఏమో ఫాస్ట్ వెళ్తుంది. ఇది కష్టం చేయాలంటే. బాయ్ బాయ్ క్రూ బోట్. ఓకే గైస్, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సింగపూర్లో చూశారు కదండి, కంటైనర్ షిప్స్, రోరో షిప్స్, బల్కేర్ షిప్స్, ఆయిల్ ట్యాంకర్ షిప్స్, ఫెర్రీ షిప్స్, అబ్బాబ్బా ఎంత బిజినెస్ జరుగుతుందో చూశారు కదా. సో అదేనండి సింగపూర్ అంటే. వచ్చేటప్పుడు ఒకటి కనపడింది, వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కంటైనర్ కనపడింది. సో బిజినెస్ చూడండి ఎలా ఉంటుందో. సింగపూరే మజాకే మజాకా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ చైనాలో కలుద్దాము. అక్కడ మేబీ అవుటింగ్ ఉంటే అక్కడ వీడియోస్ అన్ని తీసి మీకు ఒకసారి పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.